సభకు నమస్సులు. ఇంకా సమూహంగానే కవుల కోసం, శాసనకర్తల కోసం. శీర్షిక శాసనకర్తవు. కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, వసుధైక కుటుంబం నీది, జనహృదయ పీఠం నీది. సర్వజన సంక్షేమమా కులమతాల వాదనయ, వేదనామయ జీవుల పాలిట అక్షరాల వకాల్తా నీవు. ధర్మాధర్మ పారంగతులు నడిచిన ఈ నేల మీద వెలిసిన కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, ప్రశ్నించే ప్రశ్న నీవే, పరిష్కారము నీవే. వలయాలు వలయాలుగా జనసముద్రం, వర్తులాకారంలో గుంపులు గుంపులు, కూడులేని కూడికలు గూడులేని గోడులు, విభజన రేఖలు గీస్తున్న పాయదీసే మాటలు. నిన్ను నన్ను కలవనియని ఆధిపత్యపు ముడులతో రగిన కులమతాల దావానలంలో సర్వజన సంక్షేమమెక్కడ, గతము వర్తమానము దార్శనికుడా నీ దారేటు. భాషా పాటవ శార్దూల మత్తేభాలను దాటి భావనా పటిమ స్వప్న సౌందర్యాలను కాలదన్ని, వ్యవహారిక ఒరవడికి కొత్త చూపైన కలంకారుడా, సకల జన హితైషుడా, దీనజన బాంధవుడా, కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు. హృదయ సంద్రపు మేధోమధన పదికుడా, ఎల్లలుడేని ప్రపంచ కల్లోల కడలిలో స్వాభిమాన చైతన్యమై మేలుకొలుపు గీతమై తోటివారికి చేయుతనిస్తూ సాటివారిని ప్రేమిస్తూ సాధికార సమన్వయ సామాజిక కదలికతో గొలుసుకట్టు చెరువుల పారకమల్లే ప్రవహిద్దాం. నడిచి వచ్చిన దారిలో గతుకుల దారుల్లో కనిపించిన ముళ్ళ కంపలను ఏరిపారేద్దాం. దారికిరువైపులా పచ్చని మొక్కలు నాటుదాం. పరస్పరం లతల్లా అల్లుకుంటూ విచ్చుకునే తోటల్లో సంక్షేమార్థులమై సకల జనామోద ముద్రలమై లయాత్మక హృదయాలమై సంచరిద్దాం. కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, వసుధైక కుటుంబం నీది, జనహృదయ పీఠం నీది. అక్షర ప్రేమికులం, యుద్ధగానాలం, ఆర్ద్రతా హృదయాలం, స్వేచ్ఛా గళాలం, అనంతానంత ఆశయాల రెక్కలతో భూమ్యాకాశాలను కలిపే కాంతిదీపాలం, ప్రణయమైన ప్రణవమైన స్పందించే మనసులం, వద్దన్నా చెమ్మగిల్లే కనులున్న కలంవీరులం. కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు. అద్దంలో చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలో మనం కనిపిస్తాం. కాదంటావా కవి, మానవహారం నిర్మించలేమా, సుఖశాంతుల దేశమిది అని విశ్వాన చాటలేమా. కవి రవి త్రినేత్రుడా విశ్వనరుడ నీవు, వసుధైక కుటుంబం నీది, జనహృదయ పీఠం నీది. ధన్యవాదాలు. సభ ఈ కార్యక్రమ నిర్వహణకి మీ దగ్గరికి ఆ కవి అన్వర్ దస్తీ పట్టుకొని వస్తాడు.